క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. ఆయన ఆర్మీ జవాన్. దేశ రక్షణకు బార్డర్లో డ్యూటీ చేస్తున్న జవాన్ను సైతం అవినీతి అధికారులు జలగల్లా పట్టి పీడించారు. చిన్న పనికే చేయి చాచారు. పని కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా కొందుర్గు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు. నేను ఫలానా అని ఆ ఆర్మీ జవాన్ చెప్పినా అవినీతి అధికారులు పైసలు ఇయ్యాల్సిందేనని స్పష్టం చేశారట. పైసలు ఇస్తేనే పనవుతుంది, మీరిచ్చే పైసలు మాకు కాదు, మా పై అధికారులకు అని చెప్పారట. దీంతో చేసేదేం లేక ఆర్మీ జవాన్ వారు అడిగిన నగదును అందిస్తే కేవలం గంటలోనే ఆ పని చేసి పెట్టారట. ప్రభుత్వ కార్యాలయంలో తనకు జరిగిన అనుభవాన్ని, ఆ అధికారుల అవినీతి భాగోతం గురించి వివరిస్తూ జవాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథపూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి ఆర్మీ జవాన్ తన పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ పహాణీలు కావాలని కొందుర్గు తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోగా ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. రికార్డ్ అసిస్టెంట్ బాలరాజ్తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి మీ పని కావాలంటే 40,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు జవాన్ ఒప్పుకోకపోవడంతో డాక్యుమెంట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఎన్నిసార్లు తిరిగినా పైసలిస్తేనే పని అవుతుందని చెప్పడంతో ఆ ఆర్మీ జవాన్ తిరిగి అలసిపోయాడు. చేసేదేం లేక వారడిగిన 40,000 రూపాయలకు కాకుండా 30,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆ నగదును విడతల వారీగా చెల్లించాడు. దీంతో ఆ అవినీతి అధికారులు ఆర్మీ జవాన్ అశోక్ రెడ్డి ఆర్ఓఆర్ పహాణీలు వెంటనే తీసి ఇచ్చారట. అయితే ఈ తతంగానంతా వీడియో తీశారు ఆర్మీ జవాన్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందూరు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 1 వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక 40,000 అవుతుంది అని చెప్పాడు. 40,000 ఎందుకన్నా, అంతగా నేను ఏం అడిగినా నా పొలంకి సంబంధించిన ఆర్ఓఆర్ పానీలే కదా, అంత ఎందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాడు. అంత ఇవ్వలేనన్నా, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని జర చూసి తీసుకోండి అని చెప్పిన. ఒక 2-3 వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు, మీ ఇష్టం అన్న, ఒక ఇక 40,000 అడిగినాం కదా, 30,000 అయినా సరే ఇవ్వండి, 30,000 అయితేనే అవుతుంది, లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఎందుకన్నా, ఏం చేస్తారు మీరు, కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా, నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా, నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా, మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పాడు. తనకు జరిగిన అన్యాయంపై జవాన్ అశోక్ రెడ్డి ఓ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. తనకే ఇలా జరిగితే ఇక సాధారణ ప్రజలు, రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఆఫీసులో ఓ ప్రైవేట్ వ్యక్తి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.